మొట్టమొదటిగా జగద్గురు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. నా పేరు పాల్ అండి. నేను నల్గొండ జిల్లా నుంచి వచ్చాను. నల్గొండ జిల్లా నియోజకవర్గం నుంచి ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. అది సార్ ఆదేశాన్ని బట్టే నేను చేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటంటే, నేను 2017 జూలై 30వ తారీఖు నాడు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అడుగు పెట్టడం జరిగింది. దీనికంటే ముందు నేను 20 సంవత్సరాలు చర్చిలో పాస్టర్గా వర్క్ చేశాను. అక్కడ వర్క్ చేశానంటే అక్కడ నేను తర్ఫీదు పొందాను. అదంతా సారు అక్కడ తర్ఫీదునిచ్చి ఇక్కడ పని చేపిస్తున్నారు, అది నాకు తెలిసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సార్ని నేను ఈ రోజుతో 60 సార్లు భౌతికంగా కలవడం జరిగింది. కానీ అక్కడ అద్భుతం ఏమిటంటే, నేను సార్ని కలిసిన ప్రతిసారి కూడా హాస్టల్గా అపాయింట్మెంట్ ఉంటేనే సార్ని నేను కలవగలుగుతున్నాను. గత ధ్యాన మహాచక్రము మన్య ప్రాంతంలో జరిగినట్టు ధ్యాన మహాచక్రంలో సార్ని కలిసి చివరి రోజున సార్ని కలిసి వెళ్దామని ఇంటికి బయలుదేరుతూ సార్ని కలిసినప్పుడు సార్ చెప్పిన మాట ఏంటంటే, నువ్వు పార్లమెంట్కి నల్గొండ జిల్లా తరపున నువ్వు కంటెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. సార్ ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఓకే చెప్పడం, అలా ఆ కంటెస్ట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, సార్ యొక్క చేతుల మీదుగానే మొట్టమొదటిగా తెలంగాణలో సార్ చేతుల మీదుగా 19వ తారీఖు నాడు కలెక్టరేట్లో ఆ యొక్క నామినేషన్ మొట్టమొదటిసారి నేను వేయడం జరిగింది. సార్ దగ్గర ఉండి ఆ యొక్క కార్యక్రమం అయిపోయేంత వరకు ఆ కార్యక్రమంలో సార్ ఉండటం అది నా జీవిత ధన్యత. అంతేకాదు, ఈ విధమైన రాజకీయంలోకి ఈ యొక్క పార్టీలోకి వస్తాననేటువంటి విషయాన్ని 2017లోనే ఆస్ట్రల్ ట్రావెల్లో సార్తో నేను మొట్టమొదటిసారిగా నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు సార్, నేను, మోదీ గారు పిరమిడ్ ట్రయాంగిల్ ఆకారంలో మేము కూర్చొని మెడిటేషన్ చేస్తూ 2017లో దసరా సెలవుల్లో నేను అది మెడిటేషన్లో తెల్లవారి 3 గంటలకు లేచి మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్లో అది చూడడం జరిగింది. అప్పుడు నాకు అర్థం కాలేదు. నాతో అప్పుడు రాంబాబు గారు ఉన్నారు మిర్యాలగూడలో. ఆయన గారితో చెప్తే ఏం చెప్పారంటే, ఇది ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్లో మీరు ఒక సభ్యత్వము సారు ద్వారా మీకు అనుమతి దొరికింది. అంతేకాదు, ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని సార్ మీ ద్వారా చేయిస్తున్నారని చెప్పి ఆ రోజు రాంబాబు గారు చెప్పడం జరిగింది. అది నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయి చూస్తున్నాను. అంతేకాదు, ఈ యొక్క ఎలక్షన్ క్యాంపెయిన్లో మాత్రం నేనే ప్రతి గ్రామానికి వెహికల్ డ్రైవ్ చేసుకుంటూ ప్రతి ప్రాంతానికి గ్రామానికి వెళ్ళి కరపత్రాలు డ్రైవ్ చేసుకోవడం, ఒకచోట వెహికల్ పెట్టడం, ప్రతి ఒక్కరికి బై హ్యాండ్ ఇవ్వడం. ప్రత్యేకంగా యువత చాలా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఒక ధ్యాని, శాకాహారి, ఒక నాయకుడిగా వస్తున్నారు అంటే మా యొక్క ఓటు మీకోసమే అని చెప్పేసి ప్రత్యేకంగా యవనస్తులు చాలామంది మాకు రెస్పాండ్ అయ్యారు. దానికి ప్రతిస్పందనగానే తెలంగాణలో నాకు తెలిసి అత్యధికమైనటువంటి 3225 ఓట్లు నేను సంపాదించడం జరిగింది. అది కేవలము సార్ ఇచ్చినటువంటి అనుమతి ద్వారానే. ఇంకొకటి, ఆ రోజు నేను నామినేషన్ వేసే రోజు సార్ నా యొక్క అన్ని ఫామ్స్ అన్నీ చూసి, నీవు ఢిల్లీకి వెళ్ళి కూర్చుంటావు, నేను నీతో పాటు వస్తాను, ఇద్దరం వెళ్దామని. అంటే భవిష్యత్తు జరగబోయేది కూడా సార్ ముందుగానే ఇప్పుడే చెప్తున్నారు. అంటే అది అది నెరవేరుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. అంతేకాదు, ఇక్కడ నేను సార్ని కలిసిన ప్రతిసారి నాకు పని పెరుగుతుందే కానీ తరగట్లేదు. అది ఎంత పని అంటే, నేను నిద్ర ఆహారాలు మానైనా ఉండగలనేమో కానీ శ్వాసని గమనిస్తూ ధ్యానం చేయకుండా నేను ఏ రోజు ఉండట్లేదు. ఆ విధమైనటువంటి స్థితికి గంటలు ఎక్కువ సమయం ఎక్కడ ర్యాలీలు శాకాహార ర్యాలీలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ ధ్యానము ఎవరు దొరికినా కానీ వాళ్ళని ఒక్క క్షణము నిమిషం సమయం ఉందంటే ఆయనకు ముందు ధ్యానం పరిచయం చేశాను. అలా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా 2095 వరకు కూడా నేను ఇక భూమి మీద ఉండి పని చేయడానికి సారించిన అనుమతి ప్రకారము పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు చూసేంత వరకు భూమి మీద నా పని ఆగదు. ఈరోజు ఇంకా పని అప్పచెప్పారు ఏంటంటే, ఆధ్యాత్మిక భారత్, ఇంకొకటి అవి కూడా పూర్తి చేసేంతవరకు సార్ ఏదైతే పని చెప్తున్నారో అది తూచా తప్పకుండా నేను
పని చేయడానికి సంసిద్ధంగా, ఏ టైంలోనైనా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్ సముఖంలో. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పీపుల్ పార్టీ ఆఫ్ ఇండియా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్.